ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదివే టాపిక్ పేరు గ్లైకోజన్. నార్మల్గా ఫస్ట్ మనకు ఒక పాత్వే తెలియాలి. గ్లైకోజెనసిస్ అండ్ గ్లైకోజినోలైసిస్. నార్మల్లీ గ్లైకోలైసిస్లో గ్లైకోలైసిస్లో మనకి గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ గ్లూకోనియోజెనసిస్ అంటే అదర్ సోర్సెస్ నుంచి మనకి గ్లూకోజ్ ప్రొడక్షన్ అన్నట్టు. అది లాస్ట్ స్టెప్ ఏముంటుంది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ అనేది. ఇప్పుడు దిస్ ఈస్ gluconeogenesis, this green one, and this white one is glycolysis. గ్లూకోజ్ నుంచి మనకి ఎనర్జీ ప్రొడక్షన్ దానికి గ్లైకోలైసిస్ కావాలి. గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అవుతుందంటే దిస్ ఇస్ బై ద యాక్షన్ ఆఫ్ హెక్సోకైనస్ కానీ గ్లూకోకైనస్ కానీ యాక్షన్ ఉంటే గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. అదే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అంటే దిస్ ఇస్ గ్లూకోనియోజెనిసిస్, ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ ద నాన్ గ్లూకోజ్ సోర్సెస్ కానీ గ్లూకోజ్ సోర్సెస్ కానీ. సో దీనికి ఇక్కడ ఉండాల్సిన ఎంజైమ్ పేరు ఏంటిది, దట్ ఈస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫటేస్. గ్లూకోజ్ 6 ఫాస్ఫటేస్ అనే ఎంజైమ్ వల్ల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ఓకే, ఇది ఒకటి అర్థం కాలేదు. నో, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అయింది. దిస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనము నార్మల్గా ఎప్పుడైతే గ్లూకోజ్ అంటే మనం బాడీలోకి ఫుడ్ తీసుకుంటే మనకి గ్లూకోజ్ స్పైక్ అనేది అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది బై ద యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్ మనకి ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది స్టోర్ అవుతుంది. ఎట్లా, గ్లైకోజన్ లెక్క స్టోర్ అవుతుంది. గ్లైకోజన్ ఎట్లా స్టోర్ అవుతుంది, ఆ పాత్ర ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అయింది. ఆ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లైకోజన్ జెనసిస్ లోపలికి వెళ్తుంది, గ్లైకోజన్ ఫార్మేషన్ లోపలికి వెళ్తుంది. ఎట్లా, దిస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్. This glucose 6 phosphate is converted into glucose 1 phosphate. This glucose 1 phosphate is converted into UDP glucose, and this UDP glucose is converted into glycogen. Okay, this is the pathway of formation of glycogen. అంటే ఏంటిది, గ్లూకోజ్ 6 phosphate, glucose 1 phosphate, UDP glucose అండ్ గ్లైకోజన్ ఫార్మేషన్. ఇప్పుడు మనకి గ్లైకోజన్ నుంచి మళ్ళీ మనకి గ్లూకోజ్ రావాలంటే గ్లైకోజన్ నుంచి ఇట్ విల్ ఫార్మ్ గ్లూకోజ్ 1 phosphate అండ్ గ్లూకోజ్ 1 phosphate నుంచి బ్యాక్ సైకిల్ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ గ్లైకోజన్ లైసిస్ అండ్ దిస్ పాత్వే ఇస్ గ్లైకోజన్ జెనసిస్. ఓకే, గ్లూకోజ్ నుంచి మనకి గ్లైకోజన్ ప్రొడ్యూస్ అవుతుందంటే దట్ ఈస్ గ్లైకోజెనసిస్. గ్లైకోజన్ నుంచి మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ గ్లైకోజన్ లైసిస్. ఓకే, నో ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్ ఆర్ యూస్డ్. ఇప్పుడు గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, హెక్సోకైనస్ కానీ గ్లూకోకైనస్ కానీ, అండ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి గ్లైకోజెనసిస్ కానీ గ్లైకోజన్ లైసిస్ కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. నౌ కమింగ్ టు ఈ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ నుంచి యూడిపి గ్లూకోజ్ ప్రొడ్యూస్ కావాలంటే ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఎంజైమ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ యూడిపి గ్లూకోజ్ పైరో యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫోరైలేస్, యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫోరైలేస్. ఓకే, నౌ కమింగ్ టు యూడిపి గ్లూకోజ్ నుంచి మనకి గ్లైకోజన్ ఫామ్ అవ్వాలి. యూడిపి గ్లూకోజ్ నుంచి మనకి గ్లైకోజన్ ఫామ్ అవ్వాలంటే దిస్ ఇస్ బై గ్లైకోజన్ సింథేస్ అనే ఎంజైమ్ వల్ల అవుతుంది. మనకి నార్మల్గా ఇందాక గ్లైకోజన్ రెగ్యులేషన్ దాంట్లో ఏం చేసినాం, గ్లైకోజన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్. అదే గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లైకోజన్ సింథేస్ అనే ఎంజైమ్ వల్ల గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ ప్రొడ్యూస్ అయింది. అండ్ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే గ్లైకోజినోలైసిస్, అక్కడ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ అనే ఎంజైమ్ కావాలి. ఓకే, విచ్ ఈస్ యాక్టివేటెడ్ బై గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ కైనేజ్. గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ కైనేజ్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, దిస్ ఈస్ యాక్టివేటెడ్ బై protein kinase. Protein kinase is activated by cyclic AMP. Cyclic AMP is activated by ATP నుంచి cyclic AMP ప్రొడ్యూస్ కావాలంటే అడినైల్ సైక్లేస్ కావాలంటే బీటా రిసెప్టర్ అనేది యాక్టివేట్ కావాలి. బీటా రిసెప్టర్ ఇస్ యాక్టివేటెడ్ బై ఎపినెఫ్రిన్ కానీ గ్లూకోగాన్ కానీ ఎపినెఫ్రిన్ యాక్టివేటెడ్. సో ఇట్లా మనకి గ్లైకోజన్ నుంచి మనకి గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ గ్లైకోజన్ సింథసిస్కి హెల్ప్ అయ్యేది ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద పాత్వే. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద పాత్వే. వాట్ ఈస్ మీన్ బై గ్లైకోజన్ అంటే గ్లైకోజన్ అనేది
లివర్ అంటే ఎక్కడెక్కడ ఉంటుంది? నార్మల్లీ గ్లైకోజన్ అనేది ఇట్లా బ్రాంచెస్ లెక్క ఉంటుంది. ఓకే, బ్రాంచెడ్ ఫామ్ గ్లైకోజన్, దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి. ఇది లీనియర్, అంటే దీనికి డాట్స్ లెక్క చూస్తే 1 డాట్ 2 డాట్ 3 డాట్ 4 డాట్ ఇట్లా డాట్స్ లెక్క ఉంటాయి. అండ్ ఒక్కొక్క డాట్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ గ్లైకోజన్ మాలిక్యూల్. గ్లైకోజన్ మాలిక్యూల్ ఇట్లుంటే దీంట్లో లీనియర్ బాండ్స్, అంటే ఇప్పుడు ఇదొక గ్లూకోజ్ మధ్యలో లీనియర్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై లీనియర్ బాండ్స్. లీనియర్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై alpha 1,4 bonds. Alpha 1,4 bonds are linear linkages and is branches. ఈ గ్లూకోజ్ కి మధ్యలో ఉండే బ్రాంచెస్ ఇస్ బ్రాంచెస్ బాండ్స్. ఈ బ్రాంచెస్ ఏంటి? ఆల్ఫా 1,6 బాండ్స్ అంటారు. బ్రాంచెస్ వచ్చేసరికి 1,6, లీనియర్ బాండ్స్ వచ్చేసరికి 1,4. ఇప్పుడు ఈ దిస్ గ్లూకోజ్ మధ్యలో ఉండేది ఆల్ఫా 1,4. బట్ బ్రాంచింగ్ గ్లూకోజ్ కున్న ఫస్ట్ గ్లూకోజ్ కి, అంటే లీనియర్ గ్లూకోజ్ కి మధ్యలో ఉండే లింకేజెస్ ఆల్ఫా 1,6. ఓకే, నౌ కమింగ్ టు గ్లైకోజన్ ఎట్లా యూజ్ అవుతాయి? యూసేజ్ ఆఫ్ గ్లైకోజన్ అంటే గ్లైకోజన్ లైసిస్ నార్మల్గా లివర్లో మనకి ఆల్ఫా యాక్షన్ ఉండొచ్చు, బీటా యాక్షన్ ఉండొచ్చు, గ్లూకోగాన్ యాక్షన్ ఉండొచ్చు, ఇన్సులిన్ యాక్షన్ ఉండొచ్చు. అండ్ మజిల్ మోస్ట్ కామన్లీ స్కెల్టల్ మజిల్ అని అనుకుంటాం. స్కెల్టల్ మజిల్లో మనకి వి విల్ హ్యావ్ బీటా యాక్షన్ and insulin acting on tyrosine kinase receptors. Okay, so these are the action of various hormones on the liver and muscle for the regulation of the body glucose. Majorly blood glucose is regulated by blood glucose level is regulated by liver. Okay, liver లో మనకి ఏమైతుంది? in the liver it stores glucose as glycogen, అంటే glycogen synthesis happens in the liver and glycogen synthesis also happens in muscle. బట్ ఇక్కడ లివర్లో ఇట్ ప్రొడ్యూసెస్ గ్లూకోజ్. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్ గ్లూకోజ్ బై గ్లైకోజన్ లైసిస్ అయ్యి మనకి గ్లూకోజ్ ప్రొడక్షన్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ ఫర్? ఇవి రెండు దేనికి? ఇట్ మెయింటైన్స్ ఆర్ రెగ్యులేట్స్ బ్లడ్ గ్లూకోజ్. ఓకే, సో this is the action of the liver. It stores glucose and it produces glucose. Stores glucose in the form of glycogen, produces glucose by glycogen lysis. అదే మజిల్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ వి విల్ గో త్రూ మజిల్లో నార్మల్గా గ్లైకోజన్ ఏదైతే ఉంటుందో లైసిస్ అవుతుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్. ఇట్లా యాక్టివేట్ అవుతుంది. It is activated by glycogen phosphorylase kinase. Glycogen phosphorylase kinase activate అవుతుంది. It is activated by protein kinase A. Protein kinase ఎక్కడి నుంచి వస్తుంది? Protein kinase is produced from, అంటే it is activated by cyclic AMP. Cyclic AMP ఎక్కడి నుంచి వస్తుంది? ATP హైడ్రోలైసిస్ అయితే మనకి AMP ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి మనకి సైక్లిక్ AMP వచ్చింది. ATP హైడ్రోలైసిస్ అవ్వడానికి మనకి ఏం కావాలి? అడినైల్ సైక్లేస్ రావాలంటే it is activated by beta 2 receptors. Beta 2 receptors are activated by రెండు, that is epinephrine or glucagon. Glucagon action on beta receptors, epinephrine also action beta receptors more than alpha receptors. Beta 2 receptors are more favorable by epinephrine. And ఇవి రెండు ఆల్ఫా సబ్ టైప్, ఇది బి సబ్ టైప్స్ ఆర్ జిఎస్ సబ్ టైప్. ఆల్ఫా రిసెప్టర్స్ అనేది జిక్యూ సబ్ టైప్. నౌ కమింగ్ టు ఇక్కడ, ఇప్పుడు గ్లైకోజన్ అనేది లైసిస్ అయింది. గ్లైకోజన్ లైసిస్ అయితే మనకి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ అనేది బ్లాక్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అవుతుంది. అండ్ నౌ దిస్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ లెక్క ప్రొడ్యూస్ కాదు ఇన్ మజిల్. ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ లేదు. ఓకే, గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ మజిల్లో ఉండదు. సో ఏమైతుంది? మజిల్ డస్ నాట్ హ్యావ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్. సో లాస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోజన్ లైసిస్ ఇన్ ద మజిల్ ఏంటిది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. దిస్ గ్లూకోజ్ 6 phosphate is rapidly metabolized and used in exercise. And ఇక్కడ గ్లూకోజ్ 6 phosphate అని ప్రొడ్యూస్ అయింది. Glycogen phosphorylase is the enzyme needed for ఇది. It is only used during exercise. Okay, glycogen muscles undergoes glycogen lysis. Glycogen in the muscle undergoes glycogen lysis, produces glucose 1 phosphate and glucose 6 phosphate, which is rapidly metabolized during the exercise. Okay, ఇది మజిల్లో అయ్యేది. Now coming to liver.
లివర్లో మనకి గ్లైకోజన్ ఉంటుంది. గ్లైకోజన్ అనేది బ్రాంచ్డ్ ఫామ్, అంటే లీనియర్ లింకేజెస్ ఉంటాయి, బ్రాంచెస్ లింకేజెస్ ఉంటాయి. లీనియర్ లింకేజెస్ అంటే ఆల్ఫా 1,4, బ్రాంచెడ్ లింకేజెస్ అంటే ఆల్ఫా 1,6. ఓకే, సో దిస్ ఈస్ అ ఎంజైమ్. నౌ కమింగ్ టు గ్లైకోజన్ అనేది, ఇప్పుడు ఇక్కడ కూడా గ్లైకోజన్ లైసిస్ అనేది జరుగుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్. గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ వల్ల మనకి గ్లైకోజన్ అనేది లైసిస్ అవుతుంది, సేమ్ బై ద యాక్షన్ ఆఫ్ బీటా రిసెప్టర్స్. ఇప్పుడు గ్లైకోజన్ లైసిస్ అయింది, మనకి గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్స్ ప్రొడ్యూస్ అయింది. ఇట్ విల్ రిమూవ్ ద గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్స్ అండ్ గ్లైకోజన్ ప్లస్ 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆన్ బ్రాంచెస్. 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆన్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు దీని మీద గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ అనే ఎంజైమ్ యాక్ట్ అయింది. ఇట్ విల్ ప్రొడ్యూస్, ఇప్పుడు ఇంత పెద్ద లెంత్ ఉన్న బ్రాంచెస్ ఏదైతే ఉంటుందో లీనియర్ లింకేజెస్ 1, 2, 3 and 4. ఓకే, ఇట్ విల్ లెఫ్ట్ అవుట్ 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆన్ ద గ్లైకోజన్. ఇక్కడ కూడా సేమ్ అంతే, 1, 2, 3 and 4. 1, 2, 3 and 4. సో ఇప్పుడు గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ యాక్ట్ అవ్వడం వల్ల ఇట్ విల్ గివ్ దిస్ మాలిక్యూల్ గ్లైకోజన్ విత్ బ్రాంచెస్. గ్లైకోజన్ ఉంది, బ్రాంచెస్ ఉంది, అండ్ 4 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆన్ ద బ్రాంచ్. ఓకే, ప్లస్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ అనే రెసిడ్యూస్ ఇస్తుంది. సో దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై గ్లైకోజన్ ఫాస్ఫోరైలేస్ యాక్షన్ ఆన్ ద బ్రాంచెడ్ గ్లైకోజన్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ డీ బ్రాంచింగ్ ఎంజైమ్ అనేది యాక్ట్ అవుతుంది. డీ బ్రాంచింగ్ ఎంజైమ్, దట్ ఈస్ ఫస్ట్ డీ బ్రాంచింగ్ ఎంజైమ్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్ఫా 4 డి గ్లూకానో ఆల్ఫా డి గ్లూకానో ట్రాన్స్ఫరేస్. ఆల్ఫా డి గ్లూకానో ట్రాన్స్ఫరేస్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇట్ విల్ ప్రొడ్యూస్ 2 రెసిడ్యూస్. ఏంటిది, ఇప్పుడు ఆ బ్రాంచెస్ ఏదైతే ఉన్నది 1, 2, 3 and 4, ఈ 3 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ ని కట్ చేసి ఇట్ విల్ యాడ్ టు ద లీనియర్ బ్రాంచెస్. అంటే ఇక్కడ 1, 2, 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది 1, 2, 3, 4. ఈ 4 బ్రాంచెస్ దాంట్లో ఈ 3 బ్రాంచెస్ దాన్ని తీసేసి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ హియర్. నెక్స్ట్ 1, 2, 3 and 4. సో ఆల్ఫా 4 డి గ్లూకానో ట్రాన్స్ఫరేస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ గ్లైకోజన్ ప్లస్ 1 గ్లూకోగాన్ రెసిడ్యూ ఆన్ ద బ్రాంచ్. అంటే ఎట్లా, ఇప్పుడు లీనియర్ గ్లైకోజన్ ఉంటుంది, ఇక్కడ 1 గ్లూకోగాన్ రెసిడ్యూ ఓన్లీ ఇట్లా మాత్రమే ఉంటుంది. దిస్ ఈస్ 1 గ్లూకోగాన్ రెసిడ్యూ ఆన్ ద బ్రాంచ్. ప్లస్ ఏవైతే కట్ అయినాయి అంటే ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా 3 ఉండాలి. ఇవన్నీ దే ఆర్ యాడెడ్ ఎట్ ద లాస్ట్. ఓకే, ఇక్కడ యాడ్ అవుతాయి. అండ్ 3 గ్లూకోజ్ యూనిట్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ అటాచ్డ్ టు లీనియర్ లింకేజెస్. ఓకే, liberates glucose 1 phosphate residues off the branch until 4 glucose remains on the branch. Then 4 alpha D glucanotransferase debranching enzyme first part moves the 3 of the 4 glucose units from the branch to the linear linkage. Okay, ఇది అయిపోయింది. Now second part of debranching enzyme, that is alpha 1,6 glucosidase. alpha 1,6 glucosidase ఎంజైమ్ యాడ్ చేస్తుంది. ఓకే, ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ డీబ్రాంచింగ్ ఎంజైమ్. ఇదేం చేస్తుంది, ఇప్పుడు దిస్ రిమూవ్స్ 1 గ్లూకోజ్ రెసిడ్యూ ఆన్ ద బ్రాంచ్. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దిస్ 1 గ్లూకోజ్ రెసిడ్యూ ఏదైతే ఉందో ఇది తీసేస్తుంది. దిస్ 1 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆర్ రిమూవ్. రిమూవ్ 1 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆన్ ద బ్రాంచ్ బై, అంటే ఈ 1 గ్లూకోజ్ రెసిడ్యూస్ అనేది దేనితో ఉంటుంది, ఆల్ఫా 1,6 లింకేజెస్. ఆల్ఫా 1,6 లింకేజెస్ తోటి ఉంటాయి కదా. సో దట్స్ వై ఇట్ గాట్ ద నేమ్ ఆల్ఫా 1,6 గ్లూకోసైడేజెస్. ఇప్పుడు మనకి ఫైనల్గా ఏం మిగులుతుంది, ఓన్లీ గ్లూకోజ్ బ్రాంచ్ అనేది మిగులుతుంది. ఓకే, బ్రాంచ్ అండ్ మాలిక్యూల్స్ మాత్రమే మిగులుతుంది. సేమ్ అట్లనే మనకి లీనియర్ బ్రాంచెస్ డీబ్రాంచింగ్ ఎంజైమ్ వల్ల ఒక్కొక్క గ్లూకోజ్ కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ glycogen lysis in hepatocytes. Glycogen is stored and undergoes glycogenolysis to maintain the blood sugar levels in the liver. Okay, this is the first point. At the appropriate levels, glycogen phosphorylase
గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ ఏం చేస్తే ఫస్ట్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ ఏం చేస్తే లిబరేట్స్ గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ రెసిడ్యూస్ ఆఫ్ ద బ్రాంచ్. ఓకే, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ రెసిడ్యూస్ ని తీసేస్తుంది. నౌ until 4 glucose units remains on the branch. With the 4 glucose units remains on the branch, then alpha D glucanotransferase, which is a rebranching enzyme part 1, moves 3 of the 4 glucose units from the branch to the linear linkages. Okay, అవన్నీ తీసేసి లాస్ట్ యాడ్ చేస్తారు. లాస్ట్ యాడ్ చేసిన తర్వాత దెన్ ఆల్ఫా 1 గ్లూకోసైడేజ్ ఎంజైమ్ డీబ్రాంచింగ్ ఎంజైమ్ పార్ట్ 2 క్లీవ్స్ ఆఫ్ ద లాస్ట్ రెసిడ్యూ లిబరేటింగ్ ద ఫ్రీ గ్లూకోజ్. ఓకే, లాస్ట్ ఫ్రీ గ్లూకోజ్ అనేది లిబరేట్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి అప్లైడ్ పాయింట్ ఏంటిదంటే నార్మల్గా ఇప్పుడు గ్లైకోజన్ ఉంది, ఫస్ట్ స్టెప్లో గ్లైకోజన్ ఉంది, దాని మీద గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ అనే ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల మనకు నార్మల్గా ఏం ప్రొడ్యూస్ అయితే గ్లూకోజ్ 1 రెసిడ్యూస్, గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ఒకటి, ఇంకొకటి గ్లైకోజన్ అంటే ఇట్లుండి విత్ 3 రెసిడ్యూస్ ఉంటాయి కదా, గ్లైకోజన్ విత్ 3 రెసిడ్యూస్, సారీ 4 రెసిడ్యూస్ ఉంటాయి, 4 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆన్ ద బ్రాంచ్, 4 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆన్ ద బ్రాంచ్. ఇది గ్లైకోజన్ విత్ 4 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఆన్ ద బ్రాంచ్. ఇవి రెండు ప్రొడ్యూస్ అయితే బై ద యాక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఫాస్ఫోరైలేజ్. సమ్ టైమ్స్ ఏంటిదంటే ఇక్కడ నుంచి వి విల్ గెట్ గ్లైకోజన్ విత్ 2 to 4 రెసిడ్యూస్, అంటే 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ మనకి 4 రెసిడ్యూస్ ఉన్నాయి కదా, మేబీ 2 నుంచి 4 రెసిడ్యూస్ ఉండొచ్చు, 2 to 4 రెసిడ్యూస్ రిమైనింగ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్టర్ గ్లైకోజన్ ఫాస్ఫోరైలేజ్ హ్యాస్ షార్ట్ ఎండ్ ఇట్. ఇప్పుడు 2 నుంచి 4 ఉండొచ్చు, సమ్ టైమ్స్ 3 ఉండొచ్చు, ఓకే, సమ్ టైమ్స్ 2 ఉండొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిమిట్ డెక్స్ట్రాన్. లిమిట్ డెక్స్ట్రాన్ అంటారు. లిమిట్ డెక్స్ట్రాన్ is 2 to 4 residues remaining on the branch after glycogen phosphorylase has short ended. దీన్ని లిమిట్ డెక్స్ట్రాన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ గ్లైకోజన్ రెగ్యులేషన్. అంటే గ్లైకోజన్ ఎట్లా బాడీ బ్లడ్ లెవెల్స్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, ఓన్లీ బై లివర్, నాట్ బై మజిల్స్. ఎందుకంటే మజిల్ నుంచి మనకి లాస్ట్ స్టెప్ వల్ల గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఎందుకంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ లేదు కాబట్టి మనకి గ్లూకోజ్ అనేది ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకే, this is the things we have to remember for glycogen lysis. Okay, thank you for your patience listening.